విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని మంత్రి నారా లోకేష్ కోరారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని, తద్వారా మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం మీ చేతుల్లోనే ఉందన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని, అందుకే ప్రముఖుల పేరుతో పథకాలు ప్రారంభించామని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. విజయవాడ పాయికాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబులను ఆయన పరిశీలించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల పుస్తకాలు పరిశీలించిన లోకేష్ పలు ప్రశ్నలు అడిగారు. మీలో ఒక్కడిగా తనను భావించి ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులకు ఈ సమయం ఎంతో కీలక దశని, మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలకు ఇప్పటి నుంచే దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్ వాతావరణం మీ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని లోకేష్ వివరించారు. మంగళగిరిలో 2019లో తాను ఓడిపోయానని, కానీ పట్టుదలతో మంగళగిరిలో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచానన్నారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని, పరీక్షలు తప్పినందుకే చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులు ధైర్యంతో ముందడుగు వేయాలన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని, అందుకే ప్రముఖుల పేరుతో పథకాలు ప్రారంభించామని లోకేష్ వెల్లడించారు. కలిసినప్పుడు వాళ్ళు పదే పదే మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రైవేట్ కాలేజీలకి పంపించలేకపోతున్నారు, అందుకే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము, మాకు కూడా ప్రైవేట్ రంగానికి ధీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్నీ మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో హెచ్ఆర్డి మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలి దాంతో కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు, అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి భోజనాన్ని అందించనున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి మహావితరణ శీలి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గొప్ప విషయమన్నారు. వారం రోజుల్లో ప్రతిరోజు వెరైటీ వంటకాలు ఉంటాయని వెల్లడించారు. కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2014-19లో ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు అమలు చేశారని గుర్తు చేశారు. డ్రాప్ అవుట్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, అన్ని రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేస్తున్నాయని చెప్పారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు తొలగించారని, పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ను కూడా తొలగించారని మండిపడ్డారు. అందుకే ప్రజలు జగన్కు గుణపాఠం చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి మహావితరణ శీలి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం గొప్ప విషయమన్నారు. వారం రోజుల్లో ప్రతిరోజు వెరైటీ వంటకాలు ఉంటాయని వెల్లడించారు. ఏ కళాశాలకు లేని సదుపాయాలు కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. అనుభవం గల ఉపాధ్యాయులు కళాశాలలో ఉన్నారని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఈ మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత భారతదేశం అంతా కూడా 2004కి దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేపట్టారు. ఏ విధంగా రేషన్ బియ్యం మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తే ఆ కార్యక్రమాన్ని భారతదేశం
అన్ని రాష్ట్రాలు కూడా విస్తరింపజేయడం జరిగింది. సో అందువలన ఏ కార్యక్రమం చేపట్టినా చిత్తశుద్ధితో పేదల సంక్షేమం కోసం చేపట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున పేదవారి పిల్లలు అవ్వచ్చు, లేకపోతే కాలేజీ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం 2014-19లో మొదలు పెడితే దాన్ని 2019లో దాన్ని తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు తీశారంటే సమాధానం లేదు. అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు, ప్రతి పేదవాడికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు. అదేవిధంగా ఈ పిల్లలు చదువుకునే పిల్లలకి ఈ స్కూల్ పిల్లల వరకు ఉంచి ఈ కాలేజీ పిల్లలకి తీశారు. సో ఏదేమైనా కూడా ఆయనకి తీసేసినందుకు ప్రజలు కూడా ఆయనకి చక్కటి పాఠం చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్, పోస్టల్ శాఖ అధికారుల సమిష్టి సమన్వయంతో సమర్థవంతంగా పాస్పోర్ట్ సేవలను అందిస్తున్నట్లు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష తెలిపారు. పాస్పోర్ట్ సేవల కోసం ఏజెంట్లను ఉపయోగించకుండా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే అపాయింట్మెంట్ను ఖరారు చేసుకోవచ్చన్నారు. అలాగే తేదీలను మార్చుకునే సౌకర్యం కూడా సులభతరం చేశామన్నారు. సేవల్లో మరింత రాణించేలా పౌరులకు నిబద్ధతతో సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, పోలీస్, పోస్టల్ శాఖ అధికారుల సమిష్టి సమన్వయంతో సమర్థవంతంగా పాస్పోర్టు సేవలను అందిస్తున్నట్లు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష తెలిపారు. పాస్పోర్టు కోసం దళారులను ఆశ్రయించవద్దన్న ఆయన నేరుగా కార్యాలయాన్ని కానీ ఆన్లైన్లో లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలన్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు సేవా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాది రీజనల్ పాస్పోర్టు కార్యాలయం ఒక మైలురాయిని అధిగమించిందన్నారు. సేవలను, పౌర అనుబంధాన్ని విజయవంతంగా మెరుగుపరుచుకుని గత ఏడాది 23,23,553 పాస్పోర్టులకు సంబంధించిన సేవలను అందించామన్నారు. విజయవాడ, తిరుపతిలో 2 పాస్పోర్టు సేవా కేంద్రాలు, దాని అధికార పరిధిలోనికి వచ్చే 13 పోస్టాఫీసు పాస్పోర్టు సేవా కేంద్రాల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమర్థవంతంగా సేవలు అందించగలిగామన్నారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో అత్యాధునిక పరిపాలనా పాలసీ, ప్రింటింగ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా త్వరితగతిన పాస్పోర్ట్లను మంజూరు చేసే అవకాశం కలిగిందన్నారు. ఇంక్లూడ్ పాస్పోర్ట్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్. ఈ సందర్భంగా ఐ థింక్ ఇంకో 13 పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా మనము పాస్పోర్ట్ సర్వీసెస్ని సిటిజన్ డోర్ స్టెప్కి ఇస్తున్నాము. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ సౌజన్యంతో ఈ సర్వీసెస్ని మనం ఇస్తున్నాము. మేజర్గా 2024 ఎందుకు మైలురాయిలుగా అంటున్నామంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇంతకుముందు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ప్రింటింగ్ ఫెసిలిటీను, బ్యాక్గ్రౌండ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ను, పాలసీ అప్లికెంట్స్, గ్రీవాన్స్ సెల్స్ ఇవన్నీ ఇంతకుముందు విశాఖపట్నం నుంచి మనకి 2024 ఫిబ్రవరి నుంచి మనము విజయవాడకి మనం మార్చాము. సో ఇదే ఎంజీ రోడ్లో మనకి కొత్త ఆఫీస్ స్టార్ట్ అయింది. ఆ ఆఫీస్ని కూడా అఫీషియల్గా మనకి ఈ సంవత్సరం ఇనాగ్రేట్ చేస్తాం. ఈ కొత్త రెనోవేటెడ్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏదైతే డబుల్ ద కెపాసిటీ అయిందో ఈ 2 కలిపి మన త్వరలో ఇవి ఇనాగ్రేట్ చేద్దాం. సో ఈ సందర్భంగా ఐ థింక్ ఆల్ స్టేక్ హోల్డర్స్, మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెరిఫికేషన్ టైం మనం పర్టికులర్గా చెప్పుకోవాలి. రికార్డ్ స్థాయిలో ఐ థింక్ అక్రాస్ ద కంట్రీ టార్గెట్ ఆఫ్ లెస్ దాన్ 3 daysతో టార్గెట్ పెట్టుకుని మనకి టర్న్ అరౌండ్ టైం తగ్గిస్తున్నారు. ఐ థింక్ ద టీమ్ లెడ్ బై ఆనరబుల్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ పాస్పోర్ట్ సర్వీసెస్ని పోలీస్ వెరిఫికేషన్ టైం తగ్గించడంలో, అది కాక డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లెడ్ బై రెస్పెక్టెడ్ సిపిఎంజీ సార్ మనకి బోత్ పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో ఉన్న అపాయింట్మెంట్స్ మరియు మనకి పాస్పోర్ట్ డెలివరీ మెకానిజమ్స్లో కూడా మన పోస్టల్ ద్వారా మన పాస్పోర్ట్స్ని డెలివరీ చేస్తున్నాం. ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించిందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కృష్ణా జిల్లా ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ విజయ, గ్రామ సర్పంచ్ వసంతకుమార్, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు మురళి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించడమే కాకుండా వారితో కలిసి భోజించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో నాణ్యమైన విద్య అందించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందన్నారు. అలాగే విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. విద్యార్థులు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని విద్యపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. ఉదయం 9 గంటలకు రావాలంటే తల్లిదండ్రులు మరి 7 గంటలకో 6 గంటలకో లేచి మీకు వంటది చేసి మళ్ళీ వాళ్ళు పనులకు వెళ్ళాలంటే సమయం సరిపోదు. ఇది ఒక అవకాశంగా భోజనం అనేది ఏర్పాటు చేస్తే మంచిది అని చెప్పేసి ఈ రోజున మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. డొక్కా సీతమ్మ గారంటే నాకు పెద్దగా తెలియదు ఇంతకుముందు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు, నేను కూడా తెలుసుకున్నాను ఎవరు ఆమె ఏంటి పేరంటేనంటే ఒక గోదావరి నది ఒడ్డున ఆ గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒక ప్రాంతంలో పుట్టిన ఆవిడ వారి తండ్రి అటుగా వెళ్ళే ప్రయాణికులకు కానీ లేకపోతే యాత్రికులకు కానీ అక్కడికి వచ్చే వాళ్ళకి మధ్యాహ్న భోజన సమయంలో ఎవరైనా ఆకలిగా అక్కడికి వస్తే లేదు అనకుండా వారందరికీ అన్నం పెట్టిన ఘనత సీతమ్మ గారి తండ్రి. విశ్వ హిందూ పరిషత్ తరపున దేశంలో దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ హైందవ శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను కేసరపల్లిలో రేపు నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజు తెలిపారు. దేవాలయాల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడేందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. కేసరపల్లిలో నిర్వహించనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ ఏర్పాటు పనులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసు, విశ్వ హిందూ పరిషత్తు రాష్ట్ర కోశాధికారులు దుర్గా ప్రసాద్ రాజు, విశ్వ హిందూ పరిషత్ సంఘటన మహామంత్రి గోకరాజు గంగరాజును కలిసి వివరాలు అడిగి తెలుసుకుని సభ ఏర్పాట్ల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గోకరాజు గంగరాజు మాట్లాడుతూ దేవాలయాల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి విముక్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ దేవాలయాల యొక్క పవిత్రత కాపాడేందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ధర్మరక్షణ కోసం ప్రజలు ఏ విధంగా పాల్గొనాలని తెలియచేయడానికి ఈ సభను ఏర్పాటు చేయనున్నామన్నారు. దేవాలయాల స్వయం ప్రతిపత్తి ఉద్యమానికి నాంది పలకటం జరుగుతుందని చెప్పారు. సుమారు 2 లక్షల మంది హిందూ బంధువులంతా ఈ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొంటారని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటమైందన్నారు. సుమారు 30 ఎకరాల స్థలంలో భారీ బహిరంగ సభను పార్కింగ్ కోసం 150 ఎకరాలను సిద్ధం చేశామని చెప్పారు. ఈ హైందవ శంఖారావానికి రాష్ట్రంలోని 150 మంది స్వామీజీలు పాల్గొంటారని తెలిపారు. మన రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలకు 20 మంది ఎంపీలు, రాష్ట్ర మంత్రివర్గంలో కొంతమంది మంత్రులు కూడా హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొనాలని ఆహ్వానం పంపామన్నారు. సుమారు 5,000 బస్సులు, 20,000 కార్లు, 10 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వయం ప్రతిపత్తి దేవాలయాలు ప్రభుత్వం గుప్పిట్లో ఉన్నాయి. ఇతర మతాలన్నింటికీ వాళ్ళకి మతాల వారి అందరికీ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, కానీ హిందువులకి ఆ స్వేచ్ఛ లేకుండా రాజ్యాంగం నిర్దేశించినా కూడా వారు దాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వాలే వాటిని రన్ చేయటం, భక్తులకి దూరంగా ఉండేటట్టుగా చేయటం, దేవాలయాల్లో అన్య మతస్థులు భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు కూడా, ఎథిస్టులు కూడా వాళ్ళు పాలించే పరిస్థితి ఉంది. అటువంటి జరగకుండా ఉండాలంటే అది దేవాలయాలన్నీ హిందువులకే అప్పచెప్పాలి అనే నినాదంతో ఈ సభ జరగబోతోంది. దీని ద్వారా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది జరగబోతోంది. విశ్వ హిందూ పరిషత్తు ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ వరకు ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరగబోతోంది.
ఏపీ ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి ఇన్పేషెంట్స్ సేవలు నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి రావాల్సిన పెండింగ్లో ఉన్న 2,250 కోట్ల బకాయిలు చెల్లించాలని, లేదంటే వైద్య సేవలు నిర్వహించలేమని కారాఖండిగా తేల్చి చెప్పారు. నగరంలోని గుణదల హయత్ హోటల్లో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆసుపత్రి యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. అనంతరం ఆశా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తమ బకాయిలు చెల్లిస్తామని చెప్పారని, కొత్త ప్రభుత్వం వచ్చే నాటికి 2,250 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలున్నాయని, ప్రభుత్వంలో పెద్దలు అధికారులను కలిసి క్లియర్ చేయమని విన్నవించామని, 6 నెలలు గడిచినా కనీసం ఏమాత్రం పట్టించుకోవటం లేదని తెలిపారు. తాజా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించటం తమ అందరిలో ఊపిరి అందించినట్లు ఉందన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి క్యాష్లెస్ సేవలు ఇవ్వలేమని నోటీసులు ఇచ్చామన్నారు. ప్రభుత్వం సోమవారం రావాలని ఆహ్వానించడంతో ఎన్టీఆర్ వైద్య సేవలు, అవుట్ పేషెంట్ సేవలు కొనసాగిస్తామన్నారు. ఆ తరువాత కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్లోని అలాగే సిఇఓల్ని అందరినీ కలిసి మా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశాము. అలాగే కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత పరిస్థితులు అన్నీ సరిదిద్దుతాము, మీకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషపడి ఖచ్చితంగా హాస్పిటల్ అన్నీ అప్పటికే చాలా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా కూడా ఎంతో కొంత కొత్త గవర్నమెంట్కి కూడా మనం టైం ఇవ్వాలి అని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా సర్వీసెస్ అన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాగే సర్వీసెస్ ఇచ్చాం. ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్ యొక్క తాపత్రయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి అందరికీ సర్వీసెస్ ఇవ్వాలనే దాన్ని గుర్తించినప్పటికీ అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఈ పూర్తిగా క్యాష్లెస్ సర్వీసెస్ ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాం. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 6 నుండి 9 తేదీలలో శ్రీకాకుళంలో నిర్వహించనున్న మహాసభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. శ్రీకాకుళంలో ఫిబ్రవరి 6 నుంచి 9 తేదీలలో జరుగుతున్న అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లెనిన్ బాబు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో జరిగే మహాసభ ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి 6న 26 జిల్లాల నుండి 5,000 మంది యువకులతో యువజన ప్రదర్శన, బహిరంగ సభ, 7, 8, 9 తేదీలలో జరిగే ప్రతినిధుల సభలో 600 మంది యువజన ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. 22వ రాష్ట్ర మహాసభల్లో సమగ్ర యువజన విధానం, నూతన పరిశ్రమల ఏర్పాటు, స్థానిక యువతకు ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక నిధులు, రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై చర్చించడం జరుగుతుందన్నారు. వేలాది మంది యువజనులతో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించుకొని 7, 8, 9 తేదీల్లో 26 జిల్లాల నుంచి ప్రతినిధులు 1,000 మంది ప్రతినిధులతో సభ ఉంటుంది. ముఖ్యంగా ఈ సభల్లో యువజన ఎదుర్కొంటున్న సమస్యలపైన, భవిష్యత్తులో యువతకు ఏ అవకాశాలు ఉన్నాయి, యువత ద్వారానే దేశ అభివృద్ధి అనే అంశాలపై చర్చించుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. మొత్తం మీద దేశవ్యాప్తంగా ఈరోజు నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యం, మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, 11 ఏళ్ళైంది 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా, కానీ ఆ ఉద్యోగాల భర్తీ అనే హామీ అమలు కాలేదు. ఆయన ఉద్యోగాలు అడిగితే పకోడి బండ్లు పెట్టుకొని ఈరోజు అవహేళన చేస్తున్నారు. రెండోది, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూసివేస్తున్నారు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి గవర్నమెంట్ సంస్థలను మూసివేస్తే ప్రైవేటీకరణ చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం ద్వారా ఉపాధి ఎలా కల్పిస్తాం, ఉద్యోగం ఎలా కల్పిస్తాం ప్రశ్నిస్తాను. అందుకోసమే
ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం రాయితీలతో ఈరోజు ప్రైవేటీకరణ పెరుగుతూ ఉంది. అనేక ప్రభుత్వ నిధులు వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. కాబట్టి రోజు రోజుకి ప్రభుత్వ రంగం తగ్గిపోతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా బడుగు బలహీన వర్గాల నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు మాట ఇచ్చి నేడు మాట తప్పి యూటర్న్ తీసుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వాలంటీర్లు సమస్యలపై స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలంటూ వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది రోజున తీపి కబురంటూ వాలంటీర్లను 10,000 గౌరవ వేతనంతో కొనసాగిస్తామని మాట ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్న ఒక్క కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ల గురించి మాట్లాడలేదని అన్నారు. విజయవాడ వరద సమయంలో వాలంటీర్లతో సేవలు చేయించుకొని నేడు కనీసం వారిని అటెండెన్స్ వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వేధిస్తున్నారని చెప్పారు. 8 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగం ఉందో లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి వాలంటీర్లను నెట్టేసి సోద్యం చూస్తున్నారని అన్నారు. వాలంటీర్లకు న్యాయం చేయాలని, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వాలంటీర్ల సమస్యలపై స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని, లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్గా మేము కోరడం జరుగుతూ ఉంది. గత 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఇన్ని కేబినెట్ సమావేశాలు జరిగిన వాలంటీర్ల గురించి పట్టించుకోకపోవడం నిరసిస్తూ ఈ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు బ్యాక్ టు వర్క్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు వెనక్కి నడుస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోండి. 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి మాటను ఆయనే తప్పుతారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాలంటీర్లకు న్యాయం చేయాలని, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. లేదంటే నాగమానసాదేవికి మార్గశిర పుష్యమాసం మొత్తం రోజులు ఉదయం సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నాగసాయి మందిర వ్యవస్థాపకుడు కె సుధాస్వామి తెలిపారు. మార్గశిర పుష్యమాసంలో భక్తులు నాగమానసాదేవిని భక్తితో కొలిస్తే వారు కోరుకున్న కోరికలు తీర్చడంతో భక్తులు అపర విశ్వాసంతో అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారని సుధాస్వామి పేర్కొన్నారు. లెనిన్ సెంటర్లో నాగసాయి మందిరంలో కొలువై ఉన్న నాగమానసాదేవి సన్నిధిలో మార్గశిర పుష్యమాసం పరిసమాప్తం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమానసాదేవికి నాగసాయి బాబాకు నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు అన్నప్రసాదంగా పెట్టారు. మందిర వ్యవస్థాపకుడు కె సుధాస్వామి మాట్లాడుతూ, మార్గశిర పుష్యమాసం మొత్తం రోజులు భక్తులు నాగమానసాదేవికి 2 పూటలా ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. గతంలో వారు కోరుకున్న కోరికలు నెరవేరడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారన్నారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తాయని భక్తులు విశ్వాసం అన్నారు. ఈ కారణంగానే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి సన్నిధికి తరలి రావటం జరిగిందన్నారు. వెన్న రామాంజనేయ దంపతులు శివప్రసాద్ దాతల ఆర్థిక సాయంతో అమ్మవారికి నివేదించిన మహాప్రసాదాన్ని భక్తులకు అన్నప్రసాదంగా వితరణ చేయటం జరిగిందన్నారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నాగమానసాదేవి సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు తదితర కార్యక్రమాలను కె సుధాస్వామి ఆధ్వర్యంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అందరికీ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, జగన్మాతగా, నాగమానస అమ్మవారిని నాగదేవతగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అమ్మవారిని పూజలు చేసి ఆమె కోరిన కోరికలు నెరవేర్చుకునేలాగా ఇక్కడ దీపారాధనలు చేసి కలశ జ్యోతులు, అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, నిరంతర పూజలు నిర్వహించారు. అయితే ఈరోజు మార్గశిర మాసం పూర్తి అయిపోయిన తర్వాత నాగసాయిబాబా మందిరంలో ఆనవాయితీగా చివరి రోజు అమ్మవారికి విశేషమైన అభిషేకం చేసి భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని, పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలాగా కాలసర్పదోషం నుండి అమ్మవారిని పూజించినట్లయితే కాలసర్పదోషం, కుజదోషం తొలగిపోయి పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం కలుగుతుందని భక్తులందరికీ విశ్వాసం, నమ్మకం. ప్రోస్టేట్ సమస్యలకు రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ రోగులకు ఓ వరం లాంటిదని ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా తమ హాస్పిటల్లోనే ఇది అందుబాటులో ఉందని వెల్లడించారు. యుక్త వయసు రోగులు, ఇతర సమస్యలు ఉన్నవారికి ఉపయుక్తమని, చికిత్స చేసిన 15 నుంచి నెల రోజుల్లో సమస్యకు సంపూర్ణ పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. లబ్బిపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో ఈ చికిత్సను ఆవిష్కరించిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ప్రోస్టేట్ సమస్య ఉన్న వారికి మందులు వాడటం వల్ల కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయగలం, కానీ ఆ తర్వాత 5 ఏళ్లకో 10 ఏళ్లకో శస్త్రచికిత్స చేసినప్పుడు ఫలితాలు అంత ప్రభావవంతంగా ఉండటం లేదన్నారు. మందులు వాడినా, శస్త్రచికిత్స చేసినా కూడా చాలామంది రోగుల్లో అంగస్తంభన లేకపోవటం, వీర్యస్ఖలనం సరిగా ఉండకపోవటం లాంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీ అందుబాటులోకి వచ్చిందన్నారు. పేషెంట్ వచ్చి, సార్ ఆల్రెడీ నేను 10 ట్యాబ్లెట్లు వాడుతున్నా, షుగర్ ఉంది, బీపీ ఉంది, గుండెపోటు వచ్చింది, నాకు స్ట్రోక్ వచ్చింది, నాకు 10 ట్యాబ్లెట్లు ఉన్నాయి సార్, ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం ఇంకో ట్యాబ్లెట్ వాడాలా సార్ అంటే, ఈ ట్యాబ్లెట్ ఎన్ని రోజులు వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందని చెప్తే, సార్ నా ట్యాబ్లెట్ లేకుండా చేయొచ్చు అంటే, మన ఈ ప్రాస్టేట్ గ్రంథి కోసం ఈ రీజన్ ద్వారా మనకి ఆ ప్రాస్టేట్ గ్రంథి సమస్య ఉంటే దీంతో పరిష్కారం దొరకవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాకి పాపులేషన్ లైఫ్ స్పాన్ పెరిగేసరికి 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 20% ప్రాస్టేట్ గ్రంథికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఆల్రెడీ గుండెపోటు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోతే బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఎనస్థీషియా రిస్క్, సర్జరీ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ కె ధీరజ్ మాట్లాడుతూ, గుండె శస్త్రచికిత్స చేయించుకున్న లేదా గుండె వ్యాధులు ఉన్న రోగులు రక్తాన్ని పల్చబరిచే మందులు వాడాల్సి ఉంటుందని, అలాంటి వారు ప్రోస్టేట్ చికిత్స కారణంగా ఆ మందులు కొంత ఎక్కువ కాలం పాటు ఆపేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ రెజ్యూమ్ వాటర్ థెరపీలో ఆ మందులు ఎక్కువ రోజులు ఆపాల్సిన అవసరం ఉండదన్నారు. కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆపితే సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు మన ప్రశాంత్ హాస్పిటల్లో మేము వాటర్ వేపర్ థెరపీ అంటే రిజమ్ ట్రీట్మెంట్ ద్వారా మెడిసిన్స్తో పని లేకుండా, అట్లాగే సర్జరీ అవసరం లేకుండా ఒక మినిమల్ ఇన్వేసివ్ సర్జికల్ టెక్నిక్ ద్వారా, అంటే వాటర్ వేపరు ప్రాస్టేట్ గ్రంథిలోకి ఇంజెక్ట్ చేయటం ద్వారా ఆ ప్రాస్టేట్ గ్రంథి ష్రింక్ అవటంతో సర్జరీ లేకుండా, మెడిసిన్స్ వాడాల్సిన పని లేకుండా ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం జరుగుతుంది. చాలామందికి ఒక వయసు దాటిన తర్వాత సర్జరీ చేయాలంటే దానికి మత్తుకి సంబంధించిన కొంచెం రిస్క్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడే మామూలుగా హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చిన పేషెంట్స్ రక్తం పలచబడే ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ సర్జరీ చేయాల్సిన టైంలో ఈ రక్తం పలచబడే ట్యాబ్లెట్లు ఎక్కువ రోజులు ఆపాల్సిన పరిస్థితి వలన వాళ్ళకి మళ్ళీ స్ట్రోక్ కానీ, మళ్ళీ హార్ట్ అటాక్ కానీ వచ్చే అవకాశాలు లేకపోవటానికి లేవు. స్పెల్బీ గ్రాండ్ ఫినాలే తన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసానిస్తూ విజ్ఞాన నైపుణ్యాలతో విద్యార్థుల్లో పెంపొందించేందుకు నారాయణ విద్యా సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని నారాయణ సెంట్రల్ R&D హెడ్ మెంటర్ మారియా ప్యాట్రిక్ తెలిపారు. విద్యార్థులకు స్పెల్బీ పోటీలు నిర్వహించడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, భాషపై పట్టు సాధించడం ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్థైర్యం పెరుగుతోందని చెప్పారు. నగరంలో ఏలూరు రోడ్డు నారాయణ ఈ-కిడ్జ్ విభాగం స్పెల్బీ పోటీల గ్రాండ్ ఫినాలేను విజయవంతంగా నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఎంపికైన విద్యార్థులు, వారి వైస్ ప్రిన్సిపాల్స్, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కార్యాలయం నుండి R&D హెడ్ మెంటర్ మరియు ప్యాట్రిక్ విచ్చేసి స్వయంగా పోటీలను పర్యవేక్షించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు ఎంతో ఆత్మస్థైర్యంతో తమ భాషా నైపుణ్యం, అసాధారణమైన స్పెల్లింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు.
తల్లిదండ్రులు, వైస్ ప్రిన్సిపాల్స్ హాజరై విద్యార్థులకు మంచిగా ఉత్తేజపరిచారు. అనంతరం R&D హెడ్ మెంటర్ మరియు ప్యాట్రిక్ మాట్లాడుతూ స్పెల్ బీ పోటీలు విద్యార్థులలో అకాడమిక్ ఎక్సలెన్స్ను పెంపొందించడం, సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించడంలో నారాయణ విద్యా సంస్థల నిబద్ధతను చాటి చెప్తోందన్నారు. Narayana always aims at excellence in education and quality education, and such event, grand finale Spell Bee competition, is always something which we wanted to empower the young minds of the children to develop their confidence, communication skills, and to patch up with the 21st century skills where the child should be competent enough in the language. Not only this, we weave all this in our curriculum, which is at the central office. We weave it according to the child's new techniques, new generation, and life skills. Apart from this, we take up the philosophies of Howard Gardner, which talks about multiple intelligence. And out of the multiple intelligence, the word smart is one where we have taken into consideration. And apart from this, the child with Spell Bee learns a lot of sounds, blending words, right pronunciation, language, and to get away with fear of writing spellings. అనంతరం మారుతినగర్ నారాయణ స్కూల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు స్పెల్లింగ్ చతురతను పరీక్షించడమే కాకుండా వారి పదజాలం, విశ్వాసం మరియు పోటీ స్ఫూర్తిని కూడా పెంచిందన్నారు. స్పెల్ బీ పోటీలను తమ విద్యార్థులు నిర్వహించడం ద్వారా పిల్లలు సాఫ్ట్ స్కిల్ పెరిగి అన్ని అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి యాక్టివిటీస్, ఇట్లాంటి కాంపిటీషన్స్ అనేవి ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం. వాళ్ళనున్న బెస్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, బెస్ట్ స్కిల్స్ని బయటకు తీసుకురావడానికి నారాయణ ఎప్పుడు ముందుంటుంది. అట్లాగే నారాయణకి సంబంధించిన ఏ యాక్టివిటీ అయినా సరే పిల్లల్లో మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం కోసం. వీళ్ళెవ్వరు కూడా నన్ను ఫోర్స్ చేయలేదు. ఎవరైనా వచ్చి పేరెంట్ మాట్లాడతారని అడిగితే నేను మాట్లాడతాను మేడం, ఎందుకంటే ఉన్నది చెప్పుకోవాలి కాబట్టి. నిజంగా చాలా అప్రిషియేట్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. అబ్బాయి డిసిప్లిన్ పరంగా మాత్రము నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగుంది. టీచర్స్ కూడాను నిజంగా మా అమ్మాయి, చిన్న అమ్మాయి ఒక అంగన్వాడీ స్కూల్లో జాయిన్ అయ్యిందండి. వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో, అమౌంట్ ఇవ్వకుండా ఎలా చూసుకుంటున్నారో సేమ్ అలానే చూసుకుంటున్నారు పిల్లలు అవని, ఆయమ్మ అవని. My branch name is, my son is studying in Narayana School, Martinagar branch. They are taking very care that children can learn specifically about the phonics, and they are taking care of the children about their lunch. They are taking care about that. They should not be pressurized. They should not be pressurized, and they learn in a fun way. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా శుభమస్తు షాపింగ్ మాల్ నిలుస్తుందని శ్రీ సూర్య విద్యా సంస్థ చైర్మన్ కేవీవి సత్యనారాయణ అన్నారు. ప్రతిరోజు లక్కీ డ్రాలో భాగంగా 29వ లక్కీ డ్రా విజేతను ప్రకటించారు. రాజమండ్రికి చెందిన సతీష్ అనే కస్టమర్ ఈ డ్రాలో ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కేవీవి సత్యనారాయణ మాట్లాడుతూ షాపింగ్ చేసిన వారికి భారీ ఆఫర్స్తో పాటు ఇలాంటి డ్రాలు తీయడం అభినందనీయమని అన్నారు. రాజమండ్రి నుండి విజయవాడ వరకు వచ్చానని శుభమస్తు ఉన్న మక్కువే అందుకు కారణమని ఆయన తెలిపారు. అనంతరం ఆపరేషనల్ మేనేజర్ మురళి మాట్లాడుతూ సంక్రాంతి వరకు ఈ డ్రా కొనసాగుతుందని చెప్పారు. తమ షాపింగ్ మాల్లో 1000 రూపాయల కన్నా ఎక్కువ కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేస్తున్నామన్నారు. సంక్రాంతి విజేతకు కారు ఇస్తామని తెలిపారు. ఇక్కడ 100 రూపీస్ నుంచి 1 లక్ష వరకు కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయి. అంటే అన్ని వర్గాల ప్రజలకి శుభమస్తు షాపింగ్ మాల్స్ వారు అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్నారు. అది మాకు చాలా హ్యాపీ. నేను కూడా ఇక్కడ విజయవాడ వచ్చిన వల్ల ఈస్ట్ గోదావరి, నాది ఇక్కడ కాదు, ఈస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి శుభమస్తు షాపింగ్ మాల్స్లో మాకు ఇన్స్టిట్యూట్ కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ తీసుకుంటాం. అంటే నాది శ్రీ సూర్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, అంటే స్కూల్స్, కాలేజ్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి, డైట్ బీడీ కాలేజీలు. మాకు కావాల్సిన అంతా కూడా ఈ షాపింగ్ మాల్స్ ద్వారానే మేము తీసుకుంటాం. అంటే అన్ని వర్గాల వరకు కూడా అందుబాటులో ఉంది. రానున్న కాలంలో ఇదే నాణ్యత, ఇదే క్వాలిటీతో ప్రజలందరూ కూడా అందుబాటు ధరలో మీరు అందించాలని ఈ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. మన దగ్గర అండి అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి. సంక్రాంతికి చాలా అంటే చాలా వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి. శారీస్ వచ్చేసి 75 రూపీస్ నుంచి స్టార్టింగ్ మన దగ్గర ఉన్నాయండి. పిల్లలకైతే 500 రూపాయలకే 3 షర్ట్లు, 4 ఫ్రాక్స్ మన దగ్గర ఉన్నాయి. ఇదే విధంగా
మెన్స్ వేర్ మీద 1000 రూపాయలకి 3 షర్ట్లు, 1000 రూపాయలకి 3 ప్యాంట్లు గలవు. రెడీమేడ్ డ్రెస్సెస్లో కూడా అనేక వెరైటీస్ ఉన్నాయండి. 1000 రూపాయలకే 3 డ్రెస్ మెటీరియల్, 3 ప్లాజా సెట్స్ గలవు. ఈ అవకాశాన్ని మన శుభమస్తు కస్టమర్లు, విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్న కస్టమర్లు ఈ సంక్రాంతికి వినియోగించుకోవాలని కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.